trusted healthcare choice for millions, real to real. Medicover Hospital, Secunderabad. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో కరివేపాకు ఇది అంటే మనం ప్రతిరోజు వాడుతూనే ఉంటాము, కూరల్లో వేస్తూ ఉంటాము, కరివేపాకు పొడి కూడా వాడుతూ ఉంటారు. అయితే అసలు కరివేపాకు ఇది ప్రతి కూరలో వేయాలని చెప్పడానికి వెనుకున్న అసలు రహస్యం ఏంటి, దీని గురించి ఆయుర్వేదం ఏం చెప్తుంది, దీనిలో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ ఏంటి, ఇది ఎటువంటి అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే మ్యామ్. మంచి మంచి మాటలు చెప్తూ ఉంటారు. మొన్న మారేడు దళం గురించి చెప్పారు. అసలు అందరూ కూడా మేము వాడుతున్నాము, చాలా బాగా పనిచేస్తుందని చెప్తున్నారు. అయితే కరివేపాకు మ్యామ్, కరివేపాకు అంటే దీంట్లో ఎన్ని మెడిసినల్ వాల్యూస్, ఎన్ని ఆరోగ్య లాభాలు లేకపోతే దీన్ని ప్రతిరోజు కూరలో వాడాలని చెప్తారు. సో ఏం చెప్తారు, ఒక యోగా గురువుగా లైట్ చెప్తూ ఉంటారు కదా, ఏం చెప్తారు దీని గురించి? అసలు ఏ కూర వండినా కూడా పర్టికులర్గా సౌత్ ఇండియాలో కరివేపాకు వేయకపోతే మనకి అది నచ్చదు. ఆ సువాసన మనకి రావాలన్నమాట. ముఖ్యంగా పులిహోర తాలింపు కానీ దద్దోజనం ఏ కూరైనా వండి తాలింపు వేస్తే కరివేపాకు లేకపోతే అది అక్కడ ఆగిపోతుంది అంతే. అది ఎక్కడున్నా ముందు వెళ్ళి తెచ్చుకోవాలి, కరివేపాకు తెచ్చుకుని వేస్తామన్నమాట. కరివేపాకు దీంట్లో ఉన్న గుణం ఏంటంటే ముఖ్యంగా దీంట్లో నుంచి ఒక మంచి వాసన వస్తుంది కదా. దీంట్లో పోలేట్ అనేది ఒకటి ఉంటుంది అన్నమాట. అది కాకుండా ఆల్ B1, B2, B3, B6 వరకు ఇందులో ఉంటుంది. మీకు మెయిన్ ఇది ఏంటంటే ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేస్తుంది. మీ ఇమ్యూనిటీ బాగా డెవలప్ చేస్తుంది. మీరు కూరల్లో కన్నా కూడా ఒకవేళ ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటే డైరెక్ట్గా ఒక 2 రెబ్బలు కరివేపాకు కడిగేసి మీరు నమలగలిగితే నమలేయచ్చు. నేను తినలేనండి అని అనుకుంటే ఒక గ్లాస్ వాటర్ పోసి దాంట్లో ఈ ఆకులు వేసి ఒక 3-4 నిమిషాలు మరగబెట్టి ఆ వాటర్ వడపోసుకుని తాగొచ్చు, టీలాగా. కషాయం అంటే మళ్ళీ నువ్వు ఎక్కువ మరగాలన్నమాట. గ్లాస్ నీళ్లు పోస్తే 1/2 గ్లాస్ వరకు మరిగిస్తే దాన్ని కషాయం అంట. ఇది కషాయం కాదు, జస్ట్ టీ. తాగుతుంటే మంచి ఆ ఫ్లేవర్ వస్తూ ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది డైరెక్ట్గా మీరు టీ లాగా తాగితే. ఇంకా ఏంటి అంటే ఇది స్కిన్కి చాలా 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 మంచిది, అలాగే హెయిర్కి కూడా చాలా మంచిది. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం కూడా, ఎవరికైనా హెయిర్ ఫాలింగ్ సమస్య ఉంటే రోజు ఒక కరివేపాకు రెబ్బ తినేయండి చెప్తూ ఉంటాం. ఫ్రెష్ ఒక రెబ్బ తీసుకోవాలి, ఎన్ని వస్తే ఆ నాకులు కడిగేసుకుని నోట్లో వేసి నమ్మలేసేయండి. ఒకవేళ అలా నోట్లో నమ్మలేకపోతున్నాము అంటే ఏదైనా చపాతీ తినేవాళ్ళైతే కొంచెం చపాతీ రోల్ చేసుకుని నమ్మలేయడం, లేకపోతే అన్నం ముద్దలో వేడి అన్నం కొంచెం రైస్లో కలుపుకుని ఒక ముద్దలా తినేయడం, నమలగలిగితే నమలేయడం. మీరు రోజు గనక ఒక్క రెబ్బ కరివేపాకు కనుక తినగలిగితే ఫస్ట్ మీ స్కిన్, మీ హెయిర్లో తేడా డిఫరెన్స్ మీకు కనబడిపోతుంది. హెయిర్ ఫాల్ బాగా కంట్రోల్ అవుతుంది దీంట్లో విటమిన్ K కూడా ఉంటుంది ఇందులో. ఇంకా అన్నిటికన్నా ముఖ్యం కళ్ళకి చాలా చాలా మంచిది, విటమిన్ A కూడా ఉంటుంది. పిల్లలకి కరివేపాకు బాగా అలవాటు చేయాలి. జనరల్గా ఏంటంటే మా చిన్నప్పుడు మేము తినేటప్పుడు తాలింపులో వేసినవన్నీ పక్కన పెట్టేవాళ్ళం. కరివేపాకు మాకు ఒకళ్ళు కూర్చునేవాళ్ళు అనమాట, పక్కన పెట్టడానికి వీలు లేదు. అవన్నీ కూడా తినాలి అని చెప్పి తినిపించేవాళ్ళు కరివేపాకు. సో పిల్లలకి బాగా కరివేపాకు తినటం అనేది అలవాటు చేయాలి. మనం దీన్ని పౌడర్గా కూడా చేసిన వాడచ్చు, కరివేపాకు కారం అని చేస్తాం మనం. అయితే కరివేపాకు మళ్ళీ మనకు దానికి ఒక టేస్ట్ కావాలి, మళ్ళీ దానికి చింతపండు వేయాలి, ఉప్పు వేయాలి, జీలకర్ర అని అలా కూడా వాడతాం. కానీ అన్నిటికన్నా బెస్ట్ ఇట్లా ఫ్రెష్గా కనుక మీరు, మనకి మార్కెట్లో కూడా ఫ్రెష్గానే దొరుకుతుంది, తెచ్చుకుని మీరు కనుక కరివేపాకు తిన్నారు అని అంటే మీకు కంటి సమస్యలు కంట్రోల్ అవుతాయి, అలాగే స్కిన్ హెయిర్ సమస్యలు తగ్గుతాయి. తర్వాత జీర్ణాశయానికి కూడా చాలా చాలా మంచిది అన్నమాట. ఏదైనా డైజెషన్ కానిది ఏదైనా ఉంటే కూడా కరివేపాకు ఇది బాగా, ఏదైనా అరగలేదు అనుకుంటే ఒక రెబ్బ కరివేపాకు వేసుకుని కొద్దిగా జీలకర్ర వేసుకుని కొంచెము టీ లాగా పెట్టుకుని కనుక తాగారు అని అంటే, ఒక్కొక్కసారి ఎక్కడో తింటారు భోజనం అరగట్లేదు, పట్టు ఉబ్బుతున్నట్టు ఉంది అంటే అప్పుడు రాగానే ఒక రెబ్బ కరివేపాకు అంత జీలకర్ర వేసుకుని అంత టీ లాగా పెట్టుకుని కనుక తాగితే చాలా బాగుంటుంది. వెంటనే మీకు తెలుస్తుంది అది బాగా అరుగుతున్నట్టుగా. ప్రతి దాంట్లోనూ వేయడానికి కారణం ఏంటి అని అంటే ఇది ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేయడం, డైజెషన్ అనమాట. మనం తినే ఆహారంలో ఏదన్నా అరగంది ఉంటా కూడా ఇది బాగా అరిగేలాగా చేస్తుంది కరివేపాకు. దీన్ని వాడడం తెలిస్తే చాలా బాగా దీన్ని ఉపయోగించవచ్చు కరివేపాకుని. చాలా మంది కూరలో కరివేపాకు ఉంటే తీసి పక్కన పెడుతూ ఉంటారు, దీని
మెడిసినల్ వాల్యూస్ ఆరోగ్య లాభాలు తెలియక వాళ్ళలోని ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. వేసేటప్పుడు కూడా కరివేపాకు ఎక్కువ వేగనివ్వరు. తాలింపు అంతా వేగి అంతా వేగి తర్వాత లాస్ట్ లో తాలింపు వేసేటప్పుడు కూడా ఓ పద్ధతి ఉంటుంది. అన్ని ఇష్టం వచ్చినట్టు వేయరు. ముందు ఆవాలు వేస్తారు, ఫస్ట్ కాగిన తర్వాత ఆవాల తర్వాత ఏదన్నా మినపప్పు అది వేస్తారు, తర్వాత లాస్ట్ జీలకర్ర వేస్తారు. వేసిన తర్వాత జీలకర్ర వేసిన తర్వాత మిరపకాయ వేస్తారు. అది తొందరగా వేగిపోతుంది కదా. అది వేసిన తర్వాత లాస్ట్ ఇది వేసేసి తాలింపు వేసేస్తాం. ఇది వేగనివ్వకూడదు. ఇది ఇలా పౌడర్ అయిపోయేటట్టుగా అంత వేగకూడదు ఎప్పుడు. కరివేపాకు అట్లా వేసిన వెంటనే ఏదైనా పప్పు తాలింపు పెట్టుకున్నా, మీరు రసము సాంబార్ ఏదైనా తాలింపు పెట్టుకొని లాస్ట్ లో వేయాలి కరివేపాకు తాలింపులో. ఇప్పుడు మనకు పులిహార కలిపేటప్పుడు కూడా ఏం చేస్తారంటే ఈ రెబ్బలు తీసేసి వేడి అన్నములో పెట్టేస్తారు. ముందే దాని మీద పెట్టేసి అరిటాకు అలా పెట్టేస్తారు అనమాట. ఆ మంచి సువాసన వస్తుంది. మళ్ళీ తాలింపులో వేసినా కూడా పచ్చి కరివేపాకు పెడతారు. చాలా 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 టేస్ట్ వస్తుంది. ఈ పచ్చి కరివేపాకు పులిహోరలో ఫస్టే కలిపేస్తారు. ఫస్టే అన్నం వండుతాం కదా, తాలింపు అంతా తర్వాత కలుపుతాం కదా. సో అన్నం వండేసిన తర్వాత దాన్ని కొంచెం మధ్యలో ఎలా తీసి ఇంత కరివేపాకు ఇట్లా పెట్టేసేసి అన్నం ఇట్లా పెట్టేస్తారు అనమాట, వేడన్నం. ఈ లోపల మీరు తాలింపు వేసుకుని అదంతా తీసి పసుపు అవన్నీ వేసి కలుపుకునే లోపల ఈ మంచి ఆ పులిహోర మంచి టేస్ట్ వస్తుంది పచ్చి కరివేపాకు. అందుకే కరివేపాకు ఎక్కువ వేగనివ్వకూడదు. ఊరికే వేయిస్తే దీని ఉపయోగం ఏమీ లేదు. పచ్చిది ఎవరికైనా సరే, ఈవెన్ స్కిన్ కూడా చాలా చాలా మంచిది కరివేపాకు జ్యూస్ కూడా తాగొచ్చు. ఎవరికైనా బాగా పింపుల్స్ ఉన్నాయి, బాగా యాక్నే ఉంది, కొంతమందికి పస్ కూడా వస్తూ ఉంటది. ఆ టీనేజ్ లో ఉన్నప్పుడు చాలా సమస్యగా ఉంటుంది వాళ్ళకి ఫేస్ మీద. కరివేపాకు అంతా కాస్త కొత్తిమీర అంతా జ్యూస్ చేసుకుని వడపోసుకుని కొంచెం నీళ్లు పోసేసి మంచిగా జ్యూస్ చేసుకుని ఒక గ్లాస్ వడపోసేసుకుని ఆ జ్యూస్ కనుక రోజు తాగితే మార్నింగ్ అయినా పర్వాలేదు, ఈవినింగ్ అయినా పర్వాలేదు, వాళ్ళకి ఈ మెల్లగా ఈ యాక్నే అది తగ్గుతుంది. ఇది బ్లడ్ని కూడా మంచిగా ప్యూరిఫై చేస్తుంది అనమాట. ఇంకా కరివేపాకు కాంబినేషన్ తులసి, కరివేపాకు కొత్తిమీర, కరివేపాకు పుదీనా కొత్తిమీర జ్యూసెస్ తీసుకోవడం వల్ల డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా చాలా మంచిది. ఈ కరివేపాకు కొత్తిమీర పుదీనా అనేవి మనం అసలు జనరల్ గా మనకి ప్రతిరోజు ఉంటాయి. కలిపి తీసుకోవాలా? ఈ 3 ఒక రెబ్బ కరివేపాకు, అంత కొత్తిమీర, అంత పుదీనా, మరిగిన తర్వాత కొంచెం 2-3 తులసాకులు అయితే 2-3 చాలు. వేసుకుని జ్యూస్ లాగా తాగొచ్చు. నాకు జ్యూస్ వద్దు అంటే ఒక గ్లాస్ వాటర్ వేసి బాగా 3-4 మినిట్స్ బాయిల్ చేసి వడపోసుకుని కూడా తాగొచ్చు. కరివేపాకు అన్నిటికీ చాలా మంచిది అన్నమాట. కరివేపాకు లేని ఇల్లు ఉండదు. పర్టికులర్ గా సౌత్ అండ్ నార్త్ అందరూ వాడతారు. సౌత్ లో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. డైట్ చెప్తూ ఉంటారు మీకు, అనారోగ్య సమస్యలతో వచ్చిన వాళ్ళకి యోగా, డైట్, ఆల్టర్నేటివ్ థెరపీస్ ఇలా ఉంటాయి మీ దగ్గర. సో ఆ డైట్లో మీరు అన్ని రకాల హెర్బల్ మెడిసిన్స్ గురించి చెప్తూ ఉంటారు. సో కరివేపాకు చాలా చక్కగా చెప్పారు. ప్రతి ఇంట్లో ప్రతిరోజు వాడతాము కరివేపాకు. ఇది ఎందుకు వాడతాము అంటే దీని వెనక ఇన్ని ఆరోగ్య లాభాలు ఉన్నాయి. సో కూరలో కరివేపాకుని తీసివేయకుండా అందరూ తీసుకుని అలవాటు చేసుకోవాలని కోరుకుందాం మ్యామ్. సో ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది, స్కిన్ మంచిగా అవుతుంది, సో డయాబెటీస్ అనేది కంట్రోల్ అవుతుంది. దాన్ని తీసుకునే విధంగా తీసుకుంటే కనుక అందరూ అలవాటు చేసుకోవాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.